अस्माकं तु विशिष्टाये तान् निबोध द्विजोत्तमा नायका मम सैन्यस्य संज्ञार्थं तान् ब्रवीमि ते भवान् भीष्मश्च कर्णश्च कृपश्च समितिञ्जयः अश्वत्थामा विकर्णश्च सौमदत्तिस्तथैव च పాండవ సేనా వ్యూహాన్ని చూచినటువంటి దుర్యోధనుడు భయంతో అస్తవ్యస్తమైనటువంటి మనస్సుతో అలసడి చెందినటువంటి మనస్సుతో ద్రోణాచార్యుడి దగ్గరికి వచ్చి పాండవ సేనలో ఉన్నటువంటి భీమార్జునులతో సహా మొత్తం 19 మంది మహావీరుల్ని గురించి తెలియజేసి ఆ తర్వాత తన సేనలో ఉన్నటువంటి జయద్రథుడితో సహా 8 మంది వీరుల్ని గుర్తు చేస్తున్నాను మీకు అని గుర్తు చేస్తున్నాడు. మరి ద్రోణాచార్యుడికి ఏమైనా మతిమరుపు ఉన్నదా? అదేమీ లేదు. దుర్యోధనుడు మరి ఎందుకు గుర్తు చేస్తున్నానని అంటున్నాడు? పైగా ఎదుటి పక్షంలో ఉన్నటువంటి అనేకమైనటువంటి యోధాగ్రేసరులు ద్రోణాచార్యుని యొక్క శిష్యులే, ఆయనకి తెలియనటువంటి వాళ్ళు ఎవరు లేరు. కనుక ప్రత్యేకంగా ద్రోణాచార్యుడికి ఎవరిని గురించో పరిచయం చేయాల్సినటువంటి అవసరం లేనే లేదు. మరి దుర్యోధనుడు ఎందుకని మీకు గుర్తు చేస్తున్నాను, సంజ్ఞార్థం తాన్ బ్రవీమితే, మీ గుర్తు కోసం చెబుతున్నాను అని అంటున్నాడు. అంటే పాండవ సేనని చూచినప్పుడు కలిగినటువంటి భయాన్ని తొలగించుకోవటానికి తనకి కూడా గొప్ప సేన ఉన్నది, మహావీరులైనటువంటి వాళ్ళు ఎందరో ఉన్నారు అని తనకి తాను గుర్తు తెచ్చుకోవటం కోసమని ఇదిగో మీకు గుర్తు చేస్తున్నాను అంటున్నాడు. ఇక్కడ గుర్తు చేయటం ఎందుకనంటే తనకి తాను గుర్తు చేసుకోవటమే. పాండవ సేనలో ఎంతమంది వేదాగ్రేసరులున్నా నా సేనలో కూడా బాగానే ఉన్నారు అని తనకి తాను గుర్తు చేసుకొని తనకున్నటువంటి భయాన్ని పోగొట్టుకోవటం కోసం ఇదిగో ఇలా అస్తవ్యస్తంగా మాట్లాడుతూ ఉన్నాడు. దుర్యోధనుడి యొక్క మాటలను బట్టి అతడి యొక్క మనస్సు ఎంత ఆందోళనతో ఉందో, ఎంత అలజడితో ఉందో ఎవరైనా అర్థం చేసుకోవచ్చు. అలా అర్థం చేసుకున్నాడు కనుకనే ద్రోణాచార్యుడు ఒక్క మాట కూడా మాట్లాడకుండా మౌనంగా ఉన్నాడు. సరే, ఇంతవరకు రెండు పక్షాల్లో ఉన్నటువంటి వీరుల్ని, అటు పాండవ పక్షంలో ఉన్నటువంటి వీరుల్ని, ఇటు కౌరవ పక్షంలో ఉన్నటువంటి వీరుల్ని అందరినీ కూడా తెలియజేసిన తర్వాత ఇక తన సేన యొక్క గొప్పతనాన్ని చెప్పాలనుకున్నాడు. సేన యొక్క గొప్పతనాన్ని ఎందుకు చెప్పాలనుకున్నాడు? ఇక్కడ ఒక విశేషం ఉంది. ఏమిటనంటే మరి 3 శ్లోకాల్లో 19 మంది వీరుల్ని గురించి, పాండవ సేనలో ఉన్నటువంటి వీరుల్ని గురించి చెప్పి తన సేనలో ఉన్నటువంటి వీరుల్ని ఒక్క శ్లోకంలో 8 మందినే చెప్పాడు. అంటే తన సేన చాలా అల్పమైనది అనేటువంటి భావన ఏమైనా ఏర్పడుతుందేమో అనేటువంటి ఉద్దేశంతో అబ్బే నా సేనలో చాలా గొప్ప పరాక్రమశాలురైనటువంటి వారు ఉన్నారు, నా సేన చాలా సారవంతమైనటువంటిది అని చెప్పాలి. అలా చెప్పి తనకు తాను ధైర్యం తెచ్చుకోవాలి. అలా ధైర్యం తెచ్చుకోవటం కోసం అని చెప్పి ఇప్పుడు తన సేన యొక్క ఘనతని, గొప్పతనాన్ని చెప్పాలనుకున్నాడు దుర్యోధనుడు. పోనీ అదన్నా సరిగ్గా తెలియజేస్తున్నాడా అంటే అందులో కూడా అతనికి తెలియకుండానే కొన్ని అపశబ్దాలు దొర్లిపోతూ ఉన్నాయి. మరి ఆ అపశబ్దాలు ఏమిటో, తన సేనలో ఉన్నటువంటి వీరుల యొక్క ఆధిక్యత ఏమిటో మరి దుర్యోధనుడి యొక్క మాటల్లోనే ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఆ తర్వాత శ్లోకం 9వ శ్లోకం చూడండి. అన్యే చ బహవః శూరాః మగర్ధే త్యక్త జీవితాః నానా శస్త్ర ప్రహరణాః సర్వే యుద్ధ విశారదాః
చ బహవః శూరాః మదర్థే త్యక్త జీవితాః నానా శస్త్ర ప్రహరణాః సర్వే యుద్ధ విశారదాః. అన్యేచ బహవః శూరాః. అయ్యా ఇప్పుడు చెప్పినటువంటి వాళ్ళు అనుకుంటున్నామేమో. అన్యేచ ఇంకా చాలా మంది ఇతరులైనటువంటి వాళ్ళు, శూరాః బహవః శూరాః చాలా గొప్ప శూరులైనటువంటి వాళ్ళు, నానా శస్త్ర ప్రహరణ అనేక రకాలైనటువంటి శస్త్రాలు ధరించినటువంటి వాళ్ళు, సర్వే యుద్ధ విశారదాః అన్ని యుద్ధాల్లో కూడా బాగా ఆరితేరినటువంటి వాళ్ళు, మదర్థే త్యక్త జీవితాః నా కోసమని జీవితాలు విడిచిపెట్టేశారు. ఇదిగో పడిపోయింది అపశబ్దం. మదర్థే త్యక్త జీవితాః, మదర్థే నా కోసమని, త్యక్త జీవిత విడిచిపెట్టినటువంటి జీవితాలు కలిగిన వాళ్ళు అంటే చచ్చిపోయిన వాళ్ళు అని అర్థం. విడిచిపెట్టిన జీవితాలంటే ఇంకా ఎంతోమంది శూరులైనటువంటి వాళ్ళు, మహావీరులైనటువంటి వాళ్ళు, రకరకాలైనటువంటి శస్త్రాలు ధరించి ఉన్నటువంటి వాళ్ళు, అందరూ కూడా యుద్ధ విశారదులు, యుద్ధంలో బాగా ఆరితేరినటువంటి వాళ్ళు. అటువంటి వాళ్ళు మదర్థే నా కోసమని త్యక్త జీవితాః జీవితాలను విడిచిపెట్టేశారు. ఇక్కడ దుర్యోధనుడి యొక్క మనస్సు భయంతో అస్తవ్యస్తంతో ఉండటం వలనో ఏమో నా కోసం ప్రాణాలు అర్పించడానికి కూడా సిద్ధంగా ఉన్నారు అని చెప్పవలసినటువంటి మాటని నా కోసం ఎంతమందో ప్రాణాలు అర్పించేశారు అన్నాడు. ఏం చెప్పాలి ఇక్కడ? ఓ ఆచార్య, ఇప్పుడు నేను చెప్పినటువంటి వాళ్ళే అనుకుంటావేమో, నా సేనలో మహావీరులైనటువంటి వాళ్ళు ఇంకా అనేక మంది ఉన్నారు. ఆ పేర్లన్నీ కూడా చెప్పడానికి ఇప్పుడు నాకు అసలు గుర్తు రావట్లేదు. తొందరగా చాలామంది ఉన్నారు. రకరకాలైనటువంటి శస్త్రాస్త్రాలు ధరించినటువంటి వాళ్ళు, యుద్ధంలో విశారదులైనటువంటి వారు, అంతేకాదు నా కోసం ప్రాణాలు అర్పించడానికి కూడా సిద్ధంగా ఉన్నటువంటి వాళ్ళు అని చెప్పాలా దుర్యోధనుడు. కానీ ఎక్కడ పొరపాటు పడుతున్నాడు? మిగిలిన మాటలన్నీ చెప్పాడు, కానీ ఇక్కడికి వచ్చినప్పటికల్లా త్యక్త జీవితాః విడిచిపెట్టినటువంటి జీవితాలు కలిగినటువంటి వాళ్ళు అంటే ప్రాణాలన్నీ వదిలేసినటువంటి వాళ్ళు అని అంటున్నాడు. అంటే తనకి తెలియకుండానే ఈ అపశృతి, ఈ అపశబ్దం, ఈ అపశకునాన్ని సూచించేటువంటి పదం వచ్చింది దుర్యోధనుడి యొక్క నోటి నుంచి. బ్రతికి ఉన్నటువంటి వాళ్ళని పట్టుకొని ప్రాణాలు విడిచారు అని అనటం ముందు రాబోయేదానికి సూచన. అంటే ఎట్టాగో వీళ్ళు ప్రాణాలు విడిచిపెట్టేసేవాళ్ళే అనే దానికి సూచన అన్నమాట. ఎలాగో వీళ్ళంతా పోయేవాళ్ళే అనేటువంటి పలుకు అనుకోకుండా ఆ దుర్యోధనుడి నోటి వెంట వచ్చేసింది. ఏమన్నాడు? మదర్థే త్యక్త జీవితాః నా కోసం ప్రాణాలు వదిలినటువంటి వాళ్ళు అంటున్నాడు. మదర్థే అంటే నా కొరకు అని. లోకంలో మదర్థ జీవులు తదర్థ జీవులు అని రెండు రకాలు ఉన్నారు. నా పొట్ట నింపుకోవటం, నేను హాయిగా బాగా ఉండటం, నేను సంతోషంగా ఉండటం, నా కుటుంబం సంతోషంగా ఉండటం. ఇక మిగిలినటువంటి వాళ్ళు ఎవరెలా పోతే నాకే. మీ ఇంటికి వస్తే ఏమిస్తావు, మా ఇంటికి వస్తా ఏమి తెస్తావు, మీ ఇంట్లో తిని మా ఇంట్లో చేయగడుక్కు అని ఈ రకమైనటువంటి భావన కలిగినటువంటి వాళ్ళు, నా సేవ చేయటానికే ఇతరులైనటువంటి వాళ్ళందరూ కూడా పుట్టారు. వాళ్ళు అలా ఎల్లప్పుడూ నాకు సేవ చేస్తూ ఉండాల్సిందే. అది వాళ్ళ కర్మ, ఇది నా జన్మ హక్కు, నా అదృష్టం అని భావించేటువంటి స్వార్థ జీవులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మదర్థ జీవులు అని అంటారు. మదర్థ అంటే నా కోసమే అందరూ ఉన్నారు అని అనుకునేటువంటి వాళ్ళు. మిగతా వాళ్ళందరి యొక్క సుఖాన్ని, వాళ్ళ యొక్క శక్తిని, వాళ్ళ యొక్క సేవల్ని అన్నిటినీ నేను పొందుతా, ఇది నా అదృష్టం, వాళ్ళ దురదృష్టం అని భావించేటువంటి వాళ్ళు మదర్థ జీవులు. మరి ఇక రెండవ రకం వాళ్ళు తదర్థ జీవులు. వీళ్ళెవరు? నేను పుట్టినందుకు ఇతరులకి ఏమైనా మేలు చేయగలుగుతున్నానా, నా జీవితం నా కోసం కాదు,
ఇతరులకి ఎంతో కొంత ఉపయోగపడాలా, నాకు కొంచెం నష్టమైనా సరే ఇతరులకు మేలు జరిగితే చాలు, అదే నాకు ఆనందం. చెట్టులాగా అందరికీ నీడనివ్వాలి అని భావించేటువంటి ఉత్తములైనటువంటి వాళ్ళు తదర్థ జీవులు. తినటం, సంపాదించుకోవటం, నిద్రపోవటం, సంతానాన్ని కనటం, అన్ని సుఖాలు అనుభవించటం, ఇదే ప్రధానం అనుకునేటువంటి వాళ్ళని భోగజీవులు అంటారు. ఈ భోగజీవులు చివరికి రోగజీవులు అవుతారు. అలా కాకుండా తినటం కోసం కాదు జీవించటం, జీవించటం కోసం తినాలి. ఎందుకురా నువ్వు పుట్టావంటే తినటం కోసం అని కాదు. తింటం దేనికనంటే ఎలాగో జీవించాలి కనుక జీవించడం కోసం తింటున్నాం. ఎంతకాలం బ్రతికామనేది కాదు ప్రధానం, ఎలా బ్రతుకుతున్నామనేటువంటిది ప్రధానం అని ఆలోచించేటువంటి వాళ్ళు త్యాగజీవులు. అటువంటి వాళ్ళు చివరికి యోగజీవులు. భోగజీవులు కాస్త రోగజీవులు అవుతారు, త్యాగజీవులు కాస్త యోగజీవులు అవుతారు. ఇక్కడ మదర్ధే నా కొరకు అని అనటంలో దుర్యోధనుడిలో ఉన్నటువంటి అహంకారం ఎంతో మనకిక్కడ అర్థమవుతా ఉంది. వాళ్ళ జీవితాలన్నీ కూడా వాళ్ళవి కావయ్యా, నా కోసం ముడుపు కట్టబడ్డాయి అంటున్నాడు దుర్యోధనుడు. నిజంగా దుర్యోధనుడి యొక్క సేనలో అతడి మీద ప్రేమతో వచ్చినటువంటి వాళ్ళు ఎవరైనా కనిపిస్తారనంటే అసలు ఎక్కడా కనిపించరు, చాలా తక్కువ, అరుదుగా ఎక్కడో ఉంటారు. మరి మిగిలినటువంటి వాళ్ళందరూ ఎందుకు వచ్చారు? ఆ ఒక్కరో ఇద్దరో నలుగురో తప్ప మిగిలిన వాళ్ళు ఎందుకు వచ్చారు అని అంటే, ఇంతకాలం వాళ్ళ ఉప్పు తింటున్నందుకు, వాళ్ళ యొక్క డబ్బుని వాళ్ళ యొక్క అర్థానికి దాసులై బ్రతుకుతున్నందుకు వచ్చినటువంటి వాళ్ళు, అంటే వాళ్ళ యొక్క రుణం తీర్చుకోవాలి కనుక వచ్చినటువంటి వాళ్ళు. అలా వచ్చినటువంటి వాళ్ళలో ప్రధానమైనటువంటి వాడు భీష్ముడు. ఎందుకంటే ఆయన స్పష్టంగా ఆయనే చెప్పాడు, మొట్టమొదటి రోజు యుద్ధంలో దుర్యోధనుడు భీష్ముడి యొక్క ఆశీస్సులు పొందటం కోసం అని చెప్పి కవచాలు ఆయుధాలు వదిలిపెట్టి పాదచారి అయి వచ్చినప్పుడు, ఓ ధర్మనందన నీకేం కావాలో కోరుకో, కానీ నన్ను మాత్రం నీ వైపు వచ్చి యుద్ధం చేయమని మాత్రం కోరొద్దు. ఎందుకంటే నేను అర్థానికి దాసుడిని, కౌరవుల యొక్క అర్థానికి నేను దాసుడిని అయి ఉన్నాను కనుక వాళ్ళ వైపున యుద్ధం చేయక నాకు తప్పదు. అది కాకుండా నీకేమైనా కావాలంటే కోరుకో అని అన్నటువంటి వాడు. అంటే కేవలం అర్థానికి దాసుడై వాళ్ళ ఉప్పు తిన్నందుకు, వాళ్ళకి రుణపడి ఉన్నందుకు ఆ రుణం తీర్చుకోవటం కోసం వచ్చినటువంటి వాడు భీష్ముడు. ఆ భీష్ముడిని అనుసరించి వచ్చినటువంటి వాళ్ళు ద్రోణాచార్య, కృపాచార్య, అశ్వత్థామలు. ఇంతవరకు మొత్తం కూడా వాళ్ళకి అర్ధదాసులైనటువంటి వాళ్ళు అంటారు వీళ్ళందరినీ కూడా. మరి కొంతమంది పాండవుల మీద ద్వేషంతో, శ్రీకృష్ణుడి మీద ద్వేషంతో వచ్చినటువంటి వాళ్ళు. పాండవుల మీద ద్వేషం ఎందుకనంటే, రాజసూయాగం చేసినప్పుడు నలుగురు సోదరులు కూడా 4 దిక్కులకి వెళ్ళి రాజుల్ని జయించారు. అందువల్ల కొంతమంది రాజులకి పాండవుల మీద ద్వేషం ఉంది. ఆ కక్ష తీర్చుకోవటం కోసం అని చెప్పి ఇప్పుడు కొంతమంది కౌరవుల వైపుకి వచ్చి చేరారు. అలాంటి వాళ్ళు కొంతమంది. ఇక మరికొంతమంది శ్రీకృష్ణుడి మీద ద్వేషం ఉన్నటువంటి వాళ్ళు, ప్రధానంగా నరకాసురుడి కుమారుడైనటువంటి భగదత్తుడు, అలాగనే విందాను విందులైనటువంటి వాళ్ళు, వాళ్ళు బావమర్దులే, భార్య యొక్క తమ్ముళ్ళు. కాబట్టి ఆ విందాను విందులు వాళ్ళంతా కూడా దుర్యోధనుడి వైపుకి వచ్చారు. దుర్యోధనుడి మీద ప్రేమతో కాదు, శ్రీకృష్ణుడి మీద ద్వేషంతో వచ్చారు. ఇక మోసానికి గురై వచ్చినటువంటి వాళ్ళు, ప్రధానంగా శల్యుడు, ఆయన మోసానికి గురై వచ్చినటువంటి వాడు. ఇక అనేక మంది దుర్యోధనుడి యొక్క భయంతో వచ్చినటువంటి వాళ్ళు. ఎందుకంటే దుర్యోధనుడికి రాజ్యం ఉంది, పాండవులకేమో రాజ్యం లేదు. కాబట్టి ఆ దుర్యోధనుడికి భయపడి వచ్చినటువంటి వాళ్ళు కొంతమంది. ఇలా వచ్చినటువంటి వాళ్ళందరినీ చూసి దుర్యోధనుడు ఏమంటున్నాడంటే, వీళ్ళందరూ నా కోసం ప్రాణాలు ఇవ్వటానికి వచ్చినటువంటి వాళ్ళు అనే భావంతో మాట్లాడుతూ ఉన్నాడు. కానీ అన్నమాట తేడా అయినా భావం అది. నిజంగా వాళ్ళందరూ కూడా దుర్యోధను మీద ప్రేమతోటి దుర్యోధనుడికి ప్రాణాలైనా అర్పించాలి అని వచ్చినటువంటి వాళ్ళ అని అంటే నిజంగా కాదు. అయితే యుద్ధరంగంలోకి వచ్చిన తర్వాత ప్రాణాలు పోవటం సహజం. ప్రాణాలు తీస్తారు, ప్రాణాలు పోతూ ఉంటాయి. కనుక ఇక్కడ దుర్యోధనుడు
చాలా గర్వంతో అహంకారంతో మదర్థే, నా కోసం, ఇదిగో వీళ్ళందరూ కూడా నా కోసం వచ్చారు అని అంటున్నాడు. ఇక్కడ మరొక విశేషం కూడా ఉంది. అందరి బ్రతుకు నా కోసమే, వాళ్ళందరూ కూడా వాళ్ళ బ్రతుకులన్నీ కూడా నా కోసమే, వాళ్ళ ప్రాణాలన్నీ కూడా నా కోసమే, నాకు ముడుపు కట్టబడ్డాయి అంటున్నాడు దుర్యోధనుడు. ఇదే అధ్యాయం 33వ శ్లోకంలో తన యొక్క బ్రతుకు అందరి కోసం అంటున్నాడు అర్జునుడు. ఏషా మధ్యే కాంక్షితం నః రాజ్యం భోగా సుఖానిచ అని. ఎవరి కోసమైతే ఈ రాజ్యము, ఈ భోగాలు, ఈ సుఖాలు కావాలనుకుంటున్నామో వారంతా కూడా ఈ యుద్ధరంగంలో ప్రాణాలకి తెగించి నిలబడ్డారు. వాళ్ళందరూ కనుక యుద్ధరంగంలో ప్రాణాలు వదిలితే ఈ రాజ్యాలు కానీ, ఈ భోగాలు కానీ, ఈ సుఖాలు కానీ ఇంకెందుకయ్యా నాకు ఓ కృష్ణ అని అంటున్నాడు అర్జునుడు. అంటే ఈ రాజ్యము, ఈ భోగాలు, ఈ సుఖాలు అన్నీ కూడా తన వాళ్ళందరి కోసం అంటున్నాడు అర్జునుడు. వాళ్ళ ప్రాణాలన్నీ నా కోసం అంటున్నాడు దుర్యోధనుడు. నా సుఖాలు, నా రాజ్యము, నా భోగాలన్నీ కూడా వాళ్ళ కోసం అంటున్నాడు అర్జునుడు. కాబట్టి ఇక్కడ మనకు అర్థమవుతా ఉంది, దుర్యోధనుడు మదర్థజీవి అయితే అర్జునుడు తదర్థజీవి అని. దుర్యోధనుడు స్వార్థపరుడు కనుకైతే అర్జునుడు త్యాగజీవి అనేటువంటి విషయం మనకు అర్థమవుతుంది. అందుకనే శ్రీకృష్ణుడు అంటున్నాడు, ఓ అర్జున, నీవు దైవీ సంపద కలిగినటువంటి వాడివి అని ప్రశంసించాడు 16వ అధ్యాయంలో. దైవాసుర సంపద విభాగ యోగం, దైవీ సంపద ఎవరిలో ఉంది, ఆసురీ సంపద ఎవరిలో ఉంటుంది అనే విషయాన్ని చెప్తూ, ఓ అర్జున, నీవు దైవీ సంపదలో పుట్టినటువంటి వాడివి అని చెప్పటం దేనికనంటే, ఇదిగో ఇలాంటి భావాలు కలిగినటువంటి వాడు కనుక. వీళ్ళందరూ కూడా నా కోసం వాళ్ళ ప్రాణాలన్నీ కూడా నాకు అర్పించడానికి సిద్ధంగా ఉన్నారు అన్నటువంటి వాడు దుర్యోధనుడైతే, వాళ్ళందరి సుఖాల కోసం నేనున్నా, ఈ రాజ్యాలు, ఈ భోగాలు, ఈ సుఖాలన్నీ కూడా వాళ్ళందరూ అనుభవించడం కోసం, నా వాళ్ళందరూ అనుభవించడం కోసం అంటున్నాడు అర్జునుడు. కాబట్టే అర్జునుడు తదర్థజీవి, దుర్యోధనుడు మదర్థజీవి. ఇలా తన యొక్క సేనని గురించి చెప్పి, తన సేన యొక్క ప్రత్యేకతని, తన సేన యొక్క గొప్పతనాన్ని గురించి చెప్పి ఇప్పుడు రెండు సేనల్ని పోలుస్తున్నాడు దుర్యోధనుడు. ఈ పోల్చడంలో కూడా కొన్ని అస్తవ్యస్తమైనటువంటి వ్యవహారాలు ఉన్నాయి. అదేమిటో చూద్దాం. 10వ శ్లోకం చూడండి. అపర్యాప్తం తదస్మాకం బలం భీష్మాభిరక్షితం పర్యాప్తం త్విదమే తేషాం బలం భీమాభిరక్షితం అపర్యాప్తం తదస్మాకం బలం భీష్మాభిరక్షితం పర్యాప్తం త్విదమే తేషాం బలం భీమాభిరక్షితం. ఈ రెండు పంక్తుల్లో రెండు సేనల్ని వర్ణించాడు. భీష్మాభిరక్షితం అస్మాకం తత్బలం అపర్యాప్తం. భీష్మాభిరక్షితం, భీష్ముడి చేత రక్షింపబడుతున్నటువంటి అస్మాకం మన యొక్క తత్బలం, ఆ సేన అపర్యాప్తం, అపరిమితమైనటువంటిది. భీష్ముల వారి చేత రక్షింపబడుతున్నటువంటి మన ఆ సేన అపరిమితమైనటువంటిది. భీమాభిరక్షితం, భీముడి చేత రక్షింపబడుతున్నటువంటి ఏ దేశం ఇదం బలం, ఈ సేన, పాండవ సేనని ఈ సేన అంటున్నాడు, తన సేనని ఆ సేన అంటున్నాడు. కాబట్టి భీమాభిరక్షితం, భీముడి చేత రక్షింపబడుతున్నటువంటి ఏ దేశం ఇదం బలం, ఇదిగో ఈ సేన పర్యాప్తం, పరిమితమైనటువంటిది. అంటే ఇక్కడ ఆయన చెప్పదలుచుకుంది ఏంటంటే, భీష్ముల వారి చేత రక్షింపబడుతున్నటువంటి మన సేన అపరిమితమైనటువంటిది, ఎందుకంటే 11 అక్షయములు ఉంది. పాండవుల భీముడి చేత రక్షింపబడుతున్నటువంటి పాండవ సేన పరిమితమైనది, అంటే 7 అక్షయములే, చాలా కొద్దిగా ఉంది అని చెప్పాలనుకున్నాడు. కానీ ఇక్కడ దుర్యోధనుడు చెప్పేటువంటి మాటల అస్తవ్యస్త ధోరణి వల్ల
కొన్ని శ్లేషార్థాలు కూడా ఇందులో ఉన్నాయి. శ్లేషార్థం అంటే ఒకే పదానికి 2-3 అర్థాలు ఉంటాయి. ఆ 2-3 అర్థాలు ఒకే భావన కలిగినవి కాదు, వ్యతిరేక భావన కలిగినవి కూడా ఉంటాయి. అందుకని వాటిని శ్లేష అని అంటారు, శ్లేషార్థాలు అంటారు. అదిగా అవన్నీ కూడా ఈ శ్లోకంలో వచ్చేసి పాపభీతి ఆవహించినటువంటి దుర్యోధనుడు మతిస్థిమితం కోల్పోయినటువంటి వాడిలాగా ద్రోణాచార్యుడికి ఏదేదో బోధిస్తూ ఉన్నాడు. దుర్యోధనుడి యొక్క ఎత్తిపడుపులు, సూటిపోటి మాటలు, నీచ బుద్ధి గ్రహించాడు ద్రోణాచార్యుడు. అయినప్పటికీ కర్తవ్యానికి బద్ధుడై మౌనంగా వింటున్నాడు. మనస్సులో అనుకుంటున్నాడు, నీ బ్రతుకు నాకు తెలుసులే, నేనిప్పుడు ఏమీ మాట్లాడకూడదు గనక మౌనం వహించాల్సి వచ్చింది అని లోపల అనుకుంటూ ఉపేక్షాభావంతో ఉన్నాడు. అనుకోకుండానే దుర్యోధను నోటి వెంట వెలువడుతున్నటువంటి అపశబ్దాలను వింటున్నాడు. ఈ శ్లేష పదాలని అలా వింటూ ఉన్నాడు. ఇప్పుడు 2 సేనల్ని దుర్యోధనుడు ఎలా పోలుస్తున్నాడో జాగ్రత్తగా గమనిస్తున్నాడు ద్రోణాచార్యుడు. మరి ద్రోణాచార్యుడు ఏం గమనిస్తున్నాడో ఇక్కడ మనం కూడా గమనిద్దాం. భీష్మాభిరక్షితం అస్మాకం, భీష్ముని చేత రక్షింపబడుతున్నటువంటి అస్మాకం మన యొక్క తత్బలం, ఇక్కడ తత్బలం, ఇక్కడ తేడా వచ్చింది. తద్బలం ఆ బలం, ఆ సేన అపర్యాప్తం, అపరిమితమైనటువంటిది. భీమాభిరక్షితం ఏతేషాం, భీముడి చేత రక్షింపబడుతున్నటువంటి ఈ ఆసేన, ఈ సేన, ఇదం బలం, ఈ సేన పర్యాప్తం, పరిమితమైనటువంటిది అని అంటున్నాడు. అసలు భీష్మాభిరక్షితం భీమాభిరక్షితం అని ఎందుకు అంటున్నాడు? కురుసేనకి సర్వసేనాధిపతి భీష్ముడు కనుక భీష్మాభిరక్షితం అని అన్నాడు. రైట్, బాగానే ఉంది. మరి పాండవ సేనకి సర్వసైన్యాధిపతి ఎవరు? దృష్టజ్యుమ్నుడు. కనుక మరి దృష్టజ్యుమ్న రక్షితం అని అనాలి కదా. మరి భీమాభిరక్షితం అని అంటున్నాడు ఏమిటి అంటే, పాండవ సేనకి దృష్టజ్యుమ్నుడే సర్వసేనాని అయినప్పటికీ కూడా మొట్టమొదటి రోజున ఆ దృష్టజ్యుమ్నుడు పాండవ సేనని వజ్ర వ్యూహంగా ఏర్పాటు చేశాడు. ఆ వ్యూహ ముఖంలో గదాదండం ధరించి భీమసేనుడు నిలబడ్డాడు. అంటే భీమసేనుడిని వ్యూహరక్షకుడిగా నిలబెట్టాడు. ఇంకా విశేషం ఏమిటనంటే, ధర్మరాజు దృష్టజ్యుమ్నుడిని సర్వసేనానిగా అభిషేకించి ఆ దృష్టజ్యుమ్నుడికి రక్షకుడిగా అర్జునుడిని అభిషేకించి ఆ అర్జునుడికి రక్షకుడిగా శ్రీకృష్ణుడిని అభిషేకించి ఇదిగో ఈ సేన మొత్తాన్ని ఇదిగో భీముడి యొక్క రక్షణలో ఉంచాడు. అందువల్ల కూడా భీమాభిరక్షితం అనేటువంటి పదం ఇక్కడ దుర్యోధనుడు పలికి ఉండవచ్చు. అయితే ఇది బాగానే ఉంది. ఎందుకనంటే ఇది భీమాభిరక్షితం, తనదేమో భీష్మాభిరక్షితం. రైట్, అంతవరకు బాగానే ఉంది. కానీ ఇందులో ఒక శ్లేషార్థం ఉంది. ఏమిటా శ్లేషార్థం అంటే, భీష్మ అంటే మొండి పట్టుదల అని అర్థం. నిజంగా భీష్ముడు అనేటువంటి పేరులో మొండి పట్టుదల ఉంది. అసలు ఆ భీష్ముడు కూడా మొండి పట్టు కలిగినటువంటి వాడు. ఎందుకనంటే ఆనాడు తండ్రి కోసం అని చెప్పి నేను వివాహమే చేసుకోను, ఆజన్మ బ్రహ్మచర్యం వ్రతాన్ని పాటిస్తానని చెప్పి ఆ రోజు మాట ఇచ్చాడు. సరే, బాగానే ఉంది, మాట ఇచ్చాడు, చాలా మంచిదే, తండ్రి యొక్క ప్రశంసలు పొందాడు, అన్నీ బాగానే ఉన్నాయి. కానీ ఏ సత్యవతి కొడుకుల కోసం అని చెప్పి తాను బ్రహ్మచర్య వ్రతాన్ని పాటిస్తున్నాడో ఆ సత్యవతి కొడుకులు ఇద్దరు చచ్చిపోయారు. ఇప్పుడు సింహాసనం మీద కూర్చునేవాడు లేడు. మరి లేకపోతే తనంతట తానే ఆశపడలా. కానీ సత్యవతే పిలిచి చెప్పింది, నాయనా మరి ఇద్దరు కొడుకులు ఇలా పోయారు కాబట్టి ఇక ఇప్పుడు నువ్వే ఈ సింహాసనాన్ని అధిష్ఠించి రాజ్య పరిపాలన చెయ్యి అని ఆమె అడిగింది. అడిగితే ఆహాహా, నేను ఆ రోజున ఏమైతే ప్రతిజ్ఞ చేశానో ఆ ప్రతిజ్ఞ కట్టుబడి ఉండాల్సిందేనన్నాడు. ఇది భీష్మ. భీష్మ అంటే మొండి పట్టుదల అని అర్థం అన్నమాట. అంటే ఇక్కడ భీష్మాభిరక్షితం అంటే మన సేన అంతా కూడా మొండి బలంతో కూడుకున్నటువంటిది అనే అర్థం వస్తుంది. ఇక భీమా అంటే అర్థం ఏమిటంటే వివేకంతో కూడినటువంటి బలం. కాబట్టి పాండవ సేన వివేకంతో కూడినటువంటి బలం కలిగినటువంటిది అనేటువంటి అర్థం వస్తుంది. ఇవే శ్లేషార్థాలనంటే. అలాగే శ్లేషార్థాలు వచ్చినటువంటిది ఇంకో పదం కూడా ఉంది. అదేమిటంటే వాళ్ళ యొక్క
సేన పర్యాప్తం, మన యొక్క సేన అపర్యాప్తం. అపర్యాప్తం అంటే అపరిమితంగా ఉందని, పర్యాప్తం అంటే పరిమితంగా ఉందని. అయితే ఈ అపర్యాప్తం అని అంటే మరొక అర్థం కూడా ఉంది. ఆయన దృష్టిలోనేమో 11 అక్షౌళ్ళు మనకి సేన ఉంది కాబట్టి మనది అపరిమితమైనటువంటి సేన అని అపర్యాప్తం అని అన్నాడు. కానీ ఈ అపర్యాప్తం అంటే మరికొన్ని అర్థాలు ఉన్నాయి. అదేమిటంటే అసమర్థమైనది, అసంపూర్ణమైనది అనేటువంటి అర్థాలు ఉన్నాయి. అంటే నా సేన అసమర్థమైనది, అసంపూర్ణమైనది అనేటువంటి అర్థం కూడా వస్తూ ఉంది. అలాగే ఎదటి సేన అని చెప్తూ పర్యాప్తం అన్నాడు. పర్యాప్తం అంటే పరిమితమైనటువంటిది అని ఒక అర్థమైతే, సమర్థమైనటువంటిది, సంపూర్ణమైనటువంటిది అని మరొక అర్థం. అందువల్ల వాళ్ళని సమర్థమైనటువంటిది, సంపూర్ణమైనటువంటిది అని దుర్యోధనుడి నోటి మీదుగానే చెబుతున్నట్లుగా శ్లేషార్థం ఇంకొక అర్థం ఉంది. మరి తన యొక్క భావాలన్నీ కరెక్ట్గానే ఉన్నప్పటికీ కూడా ఆ ఉపయోగించినటువంటి పదాలకి వేరే అర్థం ఉండటం కాకతాళీయం. తన యొక్క భావానికి వ్యతిరేకమైనటువంటి అర్థం ఉంది. అపర్యాప్తం అని అంటే నిండుకొన్నది అని, పర్యాప్తం అంటే నిండైనది అని. మనం నిండుకొన్నది అని అంటాం. ఏమిటి నిండుకొన్నది? అదిగోనండి డబ్బాలో బియ్యం నిండుకున్నాయి అని అంటాం. నిండుకున్నాయి అంటే అయిపోయినాయి, ఖాళీ అయిపోయింది పూర్తిగా. మన సేన నిండుకున్నది అంటే ఖాళీ, అవతల సేన నిండైనది అనేటువంటి అర్థం కూడా వస్తుందన్నమాట. ఇక ఈ రెండు శ్లేషార్థాలకు సంబంధించిన భీష్ముడు అనేటువంటి పదం, భీమ అనేటువంటి పదం, ఇక్కడ అపర్యాప్తం, పర్యాప్తం అనేటువంటి పదం. ఇక మరొక అస్తవ్యస్త మనస్థితితో చెప్పినటువంటి మాట ఏమిటంటే అస్మాకం తత్బలం, మన యొక్క ఆబలం, ఏతేషాం ఇదం బలం, వారి యొక్క ఈ సేన, మన యొక్క ఆ సేన, వారి యొక్క ఈ సేన. ఎవరైనా సరే ఎప్పుడైనా సరే దగ్గరగా ఉన్నటువంటి దాన్ని ఇది అని అంటారు, దూరంగా ఉన్నటువంటి దాన్ని అది అంటారు. ఇప్పుడు తన సేన దగ్గరగా ఉంది కనుక ఈ సేన అనాల, దూరంగా ఉన్నది పాండవ సేన కనుక ఆ సేన అనాల. కానీ ఆయన ఏమంటున్నాడు? మన యొక్క ఆ సేన, వాళ్ళ యొక్క ఈ సేన అని అంటున్నాడు. అంటే ఇలా మాట్లాడటం కూడా భయం వల్ల, పాపభీతి వల్ల కలిగినటువంటి దుర్యోధనుడి యొక్క అస్తవ్యస్త మనస్థితిని తెలియజేస్తా ఉంది. ఇలా పాండవ సేన కన్నా తన సేన చాలా పెద్దది, భయపడాల్సినటువంటి పనేమి లేదు అనే భావంతో తనకు తానే చెప్పుకుంటూ ద్రోణాచార్యుడితో అలా చెప్పి ఇప్పుడు సేనకి ఒక తెలివి తక్కువ ఆదేశం ఇస్తూ ఉన్నాడు. దీంతో దుర్యోధనుడి పని అయిపోద్ది. ఇదే చివరి శ్లోకం. ఇప్పుడు సేనకు ఒక ఆదేశం ఇస్తున్నాడు. అది ఓ తెలివి తక్కువ ఆదేశం. ఆ ఏమిటో ఆదేశం చూడండి తర్వాత శ్లోకం 11. అయనేషు చ సర్వేషు యథా భాగమవస్థితాః భీష్మమేవాభిరక్షन्तు భవంతః సర్వ ఏవ హి అయనేషు చ సర్వేషు యథా భాగమవస్థితాః భీష్మమేవాభిరక్షन्तు భవంతః సర్వ ఏవ హి సర్వేషు అయనేషు చ అన్ని వ్యూహ మార్గాల్లో కూడా, అంటే వ్యూహం అన్న తర్వాత అనేకమైనటువంటి మార్గాలతో ఏర్పాటు చేయబడి ఈ సైన్యాన్ని వ్యూహంగా ఏర్పాటు చేస్తారు. అన్ని వ్యూహ మార్గాల్లో కూడా యథాభాగం అవస్థిత, మీ నియమించినటువంటి ప్రదేశాల్లో నిలబడి సేనలకు ఆదేశిస్తున్నాడు. ఇప్పుడు మీరందరూ కూడా మీకు నియమించినటువంటి స్థానాలు ఏవైతే ఉన్నాయో ఆయా స్థానాల్లో నిలబడి భవంతః సర్వ ఏవ హి, మీరందరూ కూడా భవంతః సర్వ ఏవ హి, మీరందరూ కూడా భీష్మం ఏవ అభిరక్షంతు, భీష్ముణ్ణే అభిరక్షంతు, రక్షిస్తూ ఉండండి అన్నాడు. సేనలందరికీ ఆదేశం ఇస్తున్నాడు. ఇప్పుడు ఏమని?
మీరందరూ కూడా అనేకమైనటువంటి వ్యూహ మార్గాలు ఉన్నాయి. ఆ రకరకాలైనటువంటి వ్యూహ మార్గాలన్నింటిలో మీకు ఎక్కడెక్కడైతే మీకు స్థానాన్ని కల్పించారో, మీరు ఇక్కడ నిలబడండి, మీరు ఇక్కడ నిలబడండి అని ఎక్కడైతే మీకు స్థానాలు నియమించబడి ఉన్నాయో ఆయా స్థానాల్లో నిలబడి మీరందరూ కూడా మీరు ఒకటే దృష్టితో ఉండండి, భీష్ముడిని రక్షిస్తూ ఉండండి ఎల్లప్పుడూ కూడా అని ఇక్కడ దుర్యోధనుడు చెప్తూ ఉన్నాడు. మరైతే ఇలా ఎందుకు చెప్తున్నాడో దీనికి ఒక ఆలోచన ఉంది. భీష్ముడిని రక్షించవలసినటువంటి అవసరం ఏమిటో ఒకటి ఉంది. దానికోసం ఇప్పుడు ఈయన ఆదేశం ఇస్తూ ఉన్నాడు. దుర్యోధనుడు శిష్యుడిలాగా ఆచార్య ద్రోణుని దగ్గరికి వచ్చి సమీపించాడు. రాజులాగా చెప్పదలుచుకున్న విషయాలు చెప్పాడు. ఎందుకంటే ఆచార్యం ఉపసంగమ్య రాజావచనం అబ్రవీత్ అంటే ఆచార్యుడి దగ్గరికి శిష్యుల్లాగా వచ్చాడు, చెప్పే మాటలన్నీ రాజులాగా చెప్పాడు. ఇప్పుడేమో సేనాధిపతిలాగా సేనలకు ఆదేశం ఇస్తా ఉన్నాడు. సేనలకి ఆదేశం ఇవ్వాల్సింది సేనాధిపతులు. ఎందుకనంటే ఒక్కొక్క అక్షౌహిణికి ఒక్కొక్క సేనాధిపతి ఉంటాడు. 11 అక్షౌహిణులకి 11 మంది సేనాధిపతులు ఉంటారు. వాళ్ళు వాళ్ళ యొక్క అక్షౌహిణి సేనను గురించినటువంటి ఆదేశాలు ఇస్తూ వాళ్ళు ఎలా యుద్ధం చేయాలనో, ఎక్కడెక్కడ నిలబడాలనో, ఎవరెవరితో యుద్ధం చేయాలనో, ఎవరికి సహాయంగా ఎవరు పోవాలనో వాళ్ళు చూసుకుంటూ ఉంటారు. మళ్ళీ ఈ మొత్తం సేనాధిపతులందరికీ కూడా సర్వసేనాధిపతి ఒకడు ఉంటాడు. ఆయన ఏం చేస్తా అంటే ఈ సేనాధిపతులకి సూచనలు ఇస్తూ ఉంటాడు, అవసరమైనప్పుడు అవసరమైనటువంటి సూచనలు ఇస్తూ ఉంటాడు. ఇవి వాళ్ళ పనులు అన్నమాట. ఇప్పుడు దుర్యోధనుడు ఒక సేనలో ఒక చోట ఉండి యుద్ధం చేయాల్సినటువంటి వాడు. ఆయన రాజు అయితే కావచ్చు, కానీ ఇక్కడ మాత్రం ఆ సేనాధిపతి చెప్పినట్టుగా యుద్ధం చేయాల్సినటువంటి వాడు. కానీ ఇప్పుడు ఏం చేస్తున్నాడు, తానే సేనాధిపతిలాగా ఇక్కడ సేనలకి బాధ్యతల్ని అప్పగిస్తూ ఉన్నాడు, లేదా వాళ్ళకి జాగ్రత్తలు చెబుతూ ఉన్నాడు. మరి దుర్యోధనుడు ఎందుకండి స్వయంగా ఆదేశం ఇస్తున్నాడు అని అంటే ఆ లోపల భయం వల్ల వాళ్ళు ఆదేశం ఇచ్చిన దాకా ఈయన ఆగలేకపోతున్నాడు, అందుకని ఈయనే ఇస్తున్నాడు. ఏమని ఇస్తున్నాడు, మీరందరూ కూడా మీ నియమితమైనటువంటి స్థానాల్లో ఉండి భీష్ముల వారిని రక్షిస్తూ ఉండండి అని. ఎందుకు ఇలా చెప్పాడు? దుర్యోధనులో ప్రవేశించినటువంటి భయం, పిరికితనం ఇలా అస్తవ్యస్తంగా మాట్లాడేటట్టు చేస్తుంది, అనవసరమైనటువంటి జాగ్రత్తలు చెప్పేటట్లుగా చేస్తున్నది. ఇంతకీ భీష్ముల వారిని రక్షిస్తూ ఉండవలసినటువంటి అవసరం ఏముంది? ఎందుకని దుర్యోధనుడు ఇలాంటి ఆదేశం ఇచ్చాడు? భీష్ముడు గొప్ప పరాక్రమశాలి, సర్వశస్త్రాస్త్ర సంపన్నుడు. ద్వంద్వ యుద్ధంలో తన గురువైనటువంటి పరశురాముణ్ణి ఓడించినటువంటి వాడు, ఎదిరించి నిలబడగలిగినటువంటి ధైర్యశాలి. అంతేకాదు తనను తాను రక్షించుకుంటూ కొన్ని వేల మందినైనా ఎదిరించగలిగినటువంటి సాహసం కలిగినటువంటి వాడు భీష్ముడు. మరి అలాంటి భీష్ముడు, అలాంటి అస్త్రవేత్త అయినటువంటి వాడు అయినప్పటికీ కూడా అతడిలో ఒక దోషం ఉంది. ఏమిటా దోషం అంటే శిఖండి గనక ఎదురుపడినట్లయితే అతడితో యుద్ధం చేయడు. ఈయనకు నియమం ఉంది. ఏమిటా నియమం అని అంటే స్త్రీ కానీ, స్త్రీ పేరుతో ఉన్నటువంటి వాడు కానీ, లేదా స్త్రీలాగా వ్యవహరించేటువంటి వాడు కానీ, అంటే నపుంసకుడిగా వ్యవహరించేలాంటి వాడు కానీ, అలాంటి వాళ్ళు కనుక ఎవరైనా ఎదురైతే వాళ్ళతో నేను యుద్ధం చేయను. ఒకవేళ వాళ్ళు నా మీద బాణం వేసినా నేను మాత్రం వాళ్ళ మీద బాణం వేయను అనేటువంటి నియమం ఉంది భీష్ముడికి. కాబట్టి ఒకవేళ శిఖండి కనుక ఎదురుపడి భీష్ముడి మీద ఈ బాణవర్షం కనుక కురిపించినట్లయితే, అజాగ్రత్తగా కనుక ఉన్నట్లయితే సింహం లాంటి భీష్ముడు నక్కలాంటి శిఖండి చేతిలో ఓడిపోతాడు. అందుకని శిఖండి భీష్ముడికి ఎదురు రాకుండా మిగిలిన వాళ్ళందరూ కూడా జాగ్రత్త పడాలి. ఒక్క శిఖండిని కనుక రాకుండా జాగ్రత్త చేస్తే ఇక భీష్ముడిని ఎదిరించగలిగినటువంటి వాడు ఎవరు లేరు, ఎవరు కూడా ఆయన ఏమీ చేయలేరు. అందుకే దుర్యోధనుడు ప్రత్యేకంగా జాగ్రత్తలు చెబుతున్నాడు. ఏమిటంటే భీష్ముడు ఒక్కడు కనుక రక్షింపబడితే నా సేన క్షేమంగా ఉంటుంది. ఇది దుర్యోధనుడి యొక్క నమ్మకం. భీష్ముడు ఒక్కడు క్షేమంగా ఉంటే చాలు, తన సేన క్షేమంగా ఉన్నట్టే. ఇది కథాపరంగా దుర్యోధనుడు భీష్ముడిని రక్షిస్తూ ఉండండి అని సేనలకి ఆదేశం ఇవ్వటానికి కారణం. అయితే
ఇక్కడ ఆధ్యాత్మికంగా కనుక ఆలోచిస్తే మరొక రకమైనటువంటి ఆంతర్యం మనకు కనపడతా ఉంటుంది. అదేమిటంటే భీష్ముడు ఆజన్మ బ్రహ్మచర్య వ్రత దీక్షా సంపన్నుడు. అంటే జీవించి ఉన్నంత వరకు బ్రహ్మచర్యాన్నే పాటిస్తూ ఉంటానని చెప్పి భీష్మమైనటువంటి ప్రతిజ్ఞ చేసినటువంటి వాడు. మరి బ్రహ్మచర్యం అనేటువంటిది 4 ఆశ్రమాలు ఉన్నాయి. బ్రహ్మచర్య, గృహస్థ, వానప్రస్థ, సన్యాస అని 4 ఆశ్రమాలు ఉన్నాయి. చతురాశ్రమాలు అంటారు. ఈ బ్రహ్మచర్యం అనేటువంటిది 3ంటికి కూడా పునాది అన్నమాట. అంటే అన్ని యోగ సాధనలకి కూడా బ్రహ్మచర్యం అనేటువంటిది అవసరం. బ్రహ్మచర్యం పడిపోతే సాధనలన్నీ కూడా పడిపోయినట్టే. బ్రహ్మచర్యం పడిపోతే మిగిలినటువంటి 3 ఆశ్రమాలు కూడా పడిపోయినట్టే. అంటే భీష్ముడు పడిపోతే అంతా పడిపోయినట్టే. అందుకని భీష్ముడిని అన్ని వైపుల నుంచి రక్షించాలి అని దుర్యోధనుడు భావించడంలో ఉన్నటువంటి ఆధ్యాత్మిక విశేషం. ఇక్కడ భీష్ముడు పడకుండా ఉండాలి అని అంటే బ్రహ్మచర్యం పడకుండా ఉండాలి. బ్రహ్మచర్యం పడకుండా ఉంటేనే మిగిలినటువంటి ఆశ్రమాలన్నీ కూడా నిలబడతాయి. ఈ బ్రహ్మచర్యం పడిపోతే మిగిలిన ఆశ్రమాలు కూడా నిలవలేవు. భీష్ముడు అహంకారానికి ప్రతీక, ద్రోణుడు మమకారానికి ప్రతీక. అదేమిటండి భీష్ముడిని ఇంత మాట అంటున్నారు అంటే, అవును, అహంకారం ఉన్నటువంటి వాడు గురువుని ఎదిరిస్తాడు, దైవాన్ని ఎదిరిస్తాడు. అహంకారం ఉన్నటువంటి వాడు గురువుని ఎదిరిస్తాడు, దైవాన్ని ఎదిరిస్తాడు. భీష్ముడు ఏం చేశాడు? తనకి విద్యలు నేర్పినటువంటి గురువు అయినటువంటి పరశురాముని ఎదిరించాడు. సాక్షాత్తు పరమాత్మ అయినటువంటి శ్రీకృష్ణుడిని కూడా ఎదిరించి నిలబడ్డాడు. కాబట్టి గురువుని ఎదిరించేవాడు, దైవాన్ని ఎదిరించేటువంటి వాడు అహంకారంతో ఉన్నటువంటి వాడు. కాబట్టి ఇక్కడ భీష్ముడు అహంకారానికి ప్రతీక. మరి ద్రోణుడు మమకారానికి ప్రతీక. ఏమిటి మమకారం అంటే? ద్రోణాచార్యుడికి పుత్రుడంటే మమకారం. ఎంత మమకారం అంటే సత్యాంత మమకారం. సత్యాంత మమకారం అని ఎందుకంటున్నావు అంటే, కుమారుని యొక్క మరణ వార్త విని ఈయన ప్రాణాలు వదిలేశాడు. కుమారుడు చనిపోయాడు అని తెలిసింది, ఈయన కూడా చచ్చిపోయాడు. అందుకని కుమారుడి మీద సత్యాంత మమకారం అన్నమాట. కాబట్టి ఆయన మమకారానికి ప్రతీక. ఇలా భీష్ముడు, ద్రోణుడు అహంకారానికి మమకారానికి ప్రతీకలు. మరి దేవుడికి జీవుడికి మధ్య ఉన్నటువంటి పొర ఏమిటంటే అహంకారమే. మనం అందరం ఇప్పుడు జీవుడిగా ఉంటున్నాం. నేను మామూలు మనిషినండి, ఓ సామాన్యుడినండి అని అంటున్నాం. నేను జీవుణ్ణి అంటున్నాం. దేవుడు నాకంటే వేరుగా ఉన్నాడండి అని అనుకుంటున్నాం. ఎందుకని అనుకుంటున్నాం? అహంకారం అనేటువంటి ముసుగు వేసుకోవటం వల్ల. నిజంగా పరమాత్మ అంటే ఎవరో కాదు, నేనే. నేను పరమాత్మనే అయినప్పటికీ కూడా జీవుడిగా ఎందుకుంటున్నానంటే అహంకారం అనేటువంటి ముసుగు కప్పుకొని పరమాత్మనైనటువంటి నేను జీవాత్మగా ఉంటున్నా. ఈ అహంకారం అనేటువంటిది ఉన్నంత కాలము నేను జీవుడిగానే ఉంటాను, భగవంతుడు నాకంటే వేరుగానే ఉంటాడు. అహంకారాన్ని అయితే ఎప్పుడైతే నేను వదిలించుకుంటానో జీవుడిగా ఉన్నటువంటి నేను దేవుడినేనని తెలుసుకుంటాను. జీవుడికి దేవుడికి మధ్యలో ఉన్నటువంటి అడ్డు కూడా ఈ అహంకారమే. కనుక దైవీ సంపద కలిగినటువంటి వాడు అహంకారాన్ని నాశనం చేసి జీవభావాన్ని వదిలించుకొని దైవభావంలోకి వస్తాడు. జీవభావాన్ని వదిలించుకొని నేను జీవుడిని అనేటువంటి భావాన్ని వదిలించుకొని నేను ఆత్మను, నేను పరమాత్మను అనేటువంటి దైవభావంలోకి వస్తాడు. కానీ ఆసురీ సంపద కలిగినటువంటి వాడు, ఈ దైవీ సంపద లేకుండా ఆసురీ సంపద ఉన్నటువంటి వాడు, అంటే ఈ కామక్రోధ లోభ మోహ మదమాల మాత్సర్యాది అరిషడ్వర్గాలకు లొంగినటువంటి వాడు, ఈ అహంకార మమకారాలకు లొంగినటువంటి వాడు, ఇటువంటి వాడు ఏం చేస్తాడు? ఆసురీ సంపద కలిగినటువంటి వాడు ఈ అహంకారాన్ని పడిపోకుండా జాగ్రత్తగా పట్టుకొని కూర్చొని ఎల్లప్పుడూ జీవభావంలోనే ఉంటాడు. ఎల్లప్పుడూ జీవభావంలో ఉండేటువంటి వాడు ఈ ఆసురీ సంపదలో ఉండేటువంటి వాడు, వాడు అహంకారాన్ని పట్టుకుంటాడు. మరి దైవీ సంపదలో ఉన్నటువంటి వాడు ఈ అహంకారాన్ని వదలబట్టి తాను దైవాన్ని అని తెలుసుకుంటాడు, దైవభావంలో ఉంటాడు. ఏమండి, జీవభావంలో ఉంటే మనకేమిటి నష్టం? జీవభావంలో ఉంటే నష్టం ఏమిటి? దైవభావంలో ఉంటే లాభం ఏమిటి? దైవభావంలో ఉండటం అంటే ఆత్మగా పరమాత్మగా ఉండటం అంటే శాశ్వతమైనటువంటి ఆనందంగా ఉండటం, అదే మోక్షం. అలా కాకుండా మరి
ఈ జీవభావంలో ఉంటే ఏమవుతారంటే మళ్ళీ 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 జన్మలెత్తుతూ ఉండాలా. జన్మలెత్తుతూ ఉంటే దుఃఖాలు పొందుతూ ఉండాలి. జన్మ దుఃఖం, జరా దుఃఖం, వ్యాధి దుఃఖం, మరణ దుఃఖం అని రకరకాలైనటువంటి దుఃఖాలని అనుభవిస్తూ ఉండాలి. కనుక ఈ దుఃఖాలు అనుభవించడానికి, ఈ దుఃఖాలన్నింటినీ కూడా పూర్తిగా నివృత్తి చేసుకొని శాశ్వతమైనటువంటి ఆనందాన్ని పొందడానికి మధ్యలో మనం చేయాల్సింది ఏంటంటే అహంకారం అనేటువంటి దాన్ని వదిలించుకోవటం. అహంకారం ఉందా జీవుడిగా ఉంటాం, దుఃఖాలు. అహంకారాన్ని వదిలించుకున్నావా దేవుడిగా ఉంటావు, శాశ్వతమైనటువంటి ఆనందం. అందువల్ల ఆసురీ సంపద ఉన్నటువంటి వాడేమో అహంకారాన్ని పట్టుకుంటాడు, దీన్ని పడిపోకుండా చేస్తాడు. దైవ సంపద ఉన్నటువంటి వాడేమో అహంకారాన్ని పోగొట్టుకోవడానికి ప్రయత్నం చేస్తాడు, తను దైవంగా ఆత్మగా పరమాత్మగా ఉండటానికి ప్రయత్నం చేస్తుంటాడు. మరి ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి వాడు ఆసురీ సంపద కలిగినటువంటి దుర్యోధనుడు కదా, అందుకని అహంకారాన్ని పడకుండా పట్టుకొని కూర్చోవాలనుకుంటున్నాడు. అహంకారం అంటే భీష్ముడు కనుక భీష్ముడిని పడకుండా రక్షిస్తూ ఉండండి అని అంటున్నాడు. కాబట్టి భీష్ముడిని పడకుండా రక్షించండి అని ఆదేశం ఇస్తున్నా అంటే అహంకారాన్ని పడకుండా రక్షించుకోవాలి అనేటువంటి భావన ఉన్నటువంటి వాడు ఈ ఆసురీ సంపద కలిగినటువంటి దుర్యోధనుడు. ఇది ఆధ్యాత్మికమైనటువంటి అంతరార్థం. అహంకారం పోతే మోక్షం, భీష్ముడు పడిపోతే ధర్మ విజయం, ధర్మరాజు విజయం. ఇది ఇక్కడ దుర్యోధనుడి యొక్క అస్తవ్యస్త స్థితిని తెలియజేస్తూ 2వ శ్లోకం దగ్గర నుంచి మనకి ఈ 11వ శ్లోకం వరకు ఆ దుర్యోధనుడు ఎలా మాట్లాడాడు, ఏం చేశాడు, ఎలా ఎలా శబ్దాలు పలుకుతూ ఉన్నాడు, ఎలా ఎలా శ్లేషార్థాలు వచ్చేటువంటి పదాలు పలుకుతూ ఉన్నాడు, ఇవన్నీ కూడా మనం ఇంతవరకు తెలుసుకున్నాం. ఇప్పుడు మరి ఆ తర్వాత దుర్యోధనుడు సేనలకి ఆదేశం ఇచ్చి అలా ఇచ్చిన తర్వాత దుర్యోధనుడు ఇంకేమి చేయాలి, ఆయన మౌనంగా ఉన్నాడు. మరి అయితే అప్పుడు ఏం జరిగింది, ఏమి జరిగిందో మనం రేపు తెలుసుకుందాం.